ఇలా వండారంటే రొయ్యల టమాటా కూర ఎంతో కమ్మగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా మీరు అందరూ అనుకోండి, చాలా బాగుంటుంది. వేడి నీళ్ళలో రొయ్యలు వేసుకోవాలి, మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఏమైనా ఇసుక అలాంటిది ఉంటే పోతుంది. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేపుకోవాలి. తర్వాత వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మెంతి వేసుకుందాం. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. డైలీ నా ఛానల్ చూడండి, హెల్దీగా టేస్టీగా ఉండే వంటలు వండి చూపెడతా. సన్నపు దగడ మీద మంచిగా టమాటాలు ఉడకబెట్టుకున్న తర్వాత సరిపడా కారం ఉప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇంకా సన్న ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుందాం. టమాటా చక్కగా ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకుందాం. అద్దిరిపోయే రుచితోని మన రొయ్యల టమాటా కూడా రెడీ. ఇలా వండారంటే ఒక బుక్క ఎక్కువ తింటారు, అంత బాగుంటుంది టేస్ట్.